నీకు ఒక 40-45 సంవత్సరాల వయసు వచ్చాక నా జీవితంలో నేను ఏం సంపాదించాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ లాంగ్ కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆ నలుగురికి భయపడుతూ సొసైటీలో డిగ్నిటీగా బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ పని చేస్తూ ఎక్కడి వరకు వచ్చేసావు. సరే, ఏమైనా నీ లైఫ్లో నువ్వు బాగుపడ్డావా అంటే అది కూడా లేదు. ఒక వయసు వచ్చాక ఇలా నువ్వు బాధపడకూడదు అనుకుంటే ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు విను. ఖచ్చితంగా నీ లైఫ్లో కొంచెమైనా పనికి వస్తాయి. సపోజ్ నువ్వు డిగ్రీయో లేదంటే ఒక బీటెక్ కంప్లీట్ చేసావు, కానీ నీకు జాబ్ చేయాలని లేదు. ఎందుకంటే దానికన్నా తోపైన ఐడియా ఒకటి నీ దగ్గర ఉంది. ఆ ఐడియా ఏంటంటే ప్రజెంట్ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ప్యాడ్ నుంచి బయోగ్యాస్ తయారు చేయాలనేది నీ ఐడియా. దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నీ రేంజ్ మారిపోతే నువ్వు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటావు అని నీకు తెలిసినా కూడా దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యవు. ఎందుకో తెలుసా? బీటెక్ చదివిన నేను పేడ పిసుక్కుంటే 10 మంది ఏమనుకుంటారో, నలుగురు నా గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారేమో అని భయపడి అన్నీ మూసుకొని తిన్నగెళ్ళి నువ్వు జాబ్లో జాయిన్ అవుతావు. సరే, ఏదో జాబ్లో జాయిన్ అయ్యావు, అక్కడ ఏమైనా అంత హ్యాపీగా ఉందా అంటే అక్కడ మళ్ళీ నీకు ఇంకో నలుగురు తగులుతారు. వాళ్ళు ఏమంటారంటే, చూడరాయుడు జాబ్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఒక హైక్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, అయినా కూడా అదే పొజిషన్లో గొడ్డు చాకరీ చేస్తున్నాడు రా, అబ్బే ఇటు దీనికి తప్ప ఇంక దేనికి పనికిరాడురా అని నలుగురు 4 రకాలుగా మళ్ళీ నీ గురించి మాట్లాడతారు. ఎప్పుడైనా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను విమర్శించిన ఆ నలుగురు నీకు ఏదైనా హెల్ప్ చేశారా? పోనీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చారా? కనీసం నీకు దాహంగా అనిపించినప్పుడు ఒక గుక్కెడు మంచినీళ్ళని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి అలాంటి వాళ్ళ కోసం నువ్వు భయపడి నీ ఐడియాలన్నింటినీ పాతిపెట్టి నువ్వు బాధపడుతున్నావు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి బాసు. రియాలిటీ అంటే ఒరిజినల్గా మాట్లాడుకుందామా, నిజాలు ఏంటో మాట్లాడుకుందామా. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, లేదంటే నీ ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఆ నలుగురు నీ పక్కన ఇక్కడ కూర్చొని నీ భుజం మీద ఎలా చేయేస్తూ నీకెందుకురా, ఎందుకు అసలు భయపడుతున్నావు, మేము అందరం ఉన్నాం కదా, ఏదైనా మేము చూసుకుంటాం అని నీకు ఎప్పుడైనా భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అదే నువ్వు ఒక చిన్న లిటిగేషన్లో దొరికితే, ఒక చిన్న లిటిగేషన్లో ఎప్పుడైనా నువ్వు వాళ్ళకు దొరికితే నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ వీధి వాడ ఊరు మొత్తం టామ్ చేసేసి తాలింపేసి మరి ఉప్మా పంచినట్టు పనిచేస్తారు. సరే, వీళ్ళ గురించి నాకెందుకు, వీళ్ళతో వచ్చిన బాధ నాకెందుకులే అని నీ బ్రతుకేదో నువ్వు కష్టపడి నీ సంపాదన నువ్వు సంపాదించుకుని నీ బ్రతుకు నువ్వు బతికినా సరే ఏమంటారు తెలుసు? అప్పుడు కూడా చూసావరా, సడన్గా వీడికి ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కార్లు ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? మొన్న సిటీలో ఒక స్కామ్ జరిగింది కదా, ఆ స్కామ్లో ఈడు కూడా ఉన్నాడు రా. అందుకే ఇన్ని ఆడంబరాలు చూద్దాం, మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు ఆడంబరాలు ఉంటాయో మనము చూద్దాం అని అప్పుడు కూడా మళ్ళీ 4 రకాలుగా నీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. నిన్ను ఎలా చేస్తారంటే చివరికి ఒక చెరుకు గడ పిప్పిని నవిలి అలా పడేసినట్టు నిన్ను నమిలి పక్కన పడేస్తారు. ఒక 4 రోజులు నీ గురించి మాట్లాడుకున్నాక నువ్వు బోరు కొట్టేస్తావు. అప్పుడు నిన్ను పక్కన పడేసి ఇంకొకటి గురించి 4 రోజులు మాట్లాడతారు. ఆడు కూడా బోరు కొట్టేశాక ఇంకొకటి గురించి 4 రోజులు, ఆ నెక్స్ట్ ఇంకొకటి, ఆ నెక్స్ట్ ఇంకొకటి, ఇలా ఎవడో ఒకటి గురించి వాళ్ళు మాట్లాడుకోవడమే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు తరాలు మారినా తత్వం మారదు అని ఒక సామెత ఉంది కదా, సేమ్ యాస్టీస్గా అలాగే అనమాట. అదే అరుగుల మీద అదే లుంగీలు కట్టుకుని నీ గురించో లేదంటే నా గురించో లేదంటే ఎవడో ఒకటి గురించి లేనిపోని పంచాయతీలు పెట్టుకోవడమే వాళ్ళకి పని. వాళ్ళ బ్రతుకులు అంతే, ఇంకా మారరు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి బాధపడి ఆగిపోకుండా నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని చేయి. ఎవడు ఏమనుకున్నా నీకు అనవసరం, అసలు వాళ్ళ గురించి పట్టించుకోకు. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలా బ్రతుకు, అదే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి వరకు నువ్వు చాలా లగ్జరీగా బతికావు, కానీ నీకు 10 లక్షలు అప్పు ఉంది. దానివల్ల నువ్వు ప్రతిరోజు టెన్షన్ పడుతున్నావు, చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నావు. ఏం చేస్తావంటే, నీ దగ్గర ఒక కారు ఉంటే ఆ కారు అమ్మేసి ఆ 10 లక్షలు అప్పు తీర్చేయి. పర్లేదు, ఏం కాదు. ఎవడో వస్తాడు, ఏరా నిన్నటి వరకు కారులో దర్జాగా తిరిగావు, ఈరోజు ఏరా బైక్ మీదకి వచ్చావు ఏంటి కదా అని అడుగుతాడని భయపడతావు. అలా అడిగిన ఎవ్వడు కూడా నీకున్న 10 లక్షల అప్పు తీర్చడు. నీకేమైనా తీర్చుతాడో చెప్పు, తీర్చడు కదా. నీ బాధ నువ్వే పడాలి కాబట్టి ఎలాంటి టెన్షన్స్ లేకుండా 4 మెతుకులు కడుపు నిండా తింటూ హ్యాపీగా ఉండడం నేర్చుకో. అలా కాదని వాళ్ళని వీళ్ళని భయపడి ఆ నలుగురు కోసం నువ్వు బ్రతికితే మాత్రం నువ్వే చిక్కుల్లో పడతావు. వాళ్ళకి ఏం జరగదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, నువ్వే నాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వే నాశనం అయిపోతావు.